ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివనారాయణ ఇంటికి వచ్చి జ్యోత్స్న చంపని పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన కావేరి. అసలు కావేరి ఎందుకు జ్యోత్స్నాని కొట్టింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసు అయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక కార్తిక్ అయితే ఏంటి మావయ్య ఎందుకు ఫోన్ చేసావని అడుగుతూ ఉంటే, రే కార్తిక్, కాశీగాడి జీవితాన్ని కాపురాన్ని నువ్వే నిలబెట్టాలి. స్వప్న కాశీగాడి మీద చాలా కోపంగా ఉంది, విడాకులు ఇచ్చేస్తాను అంటూ చాలా పట్టుదల మీద ఉంది. నేను చెప్పినా సరే తనని బ్రతిమలాడుకున్నా కూడా తను వినడం లేదు. నువ్వే ఏదోటి చెయ్యాలరా, నా కొడుకు జీవితాన్ని ఆ జ్యోత్స్న నాశనం చెయ్యాలనుకుంది. నువ్వన్నా కొంచెం నా కొడుకు జీవితాన్ని సరిచెయ్యి, తొందరగా రా అని అంటూ ఉంటాడు. దాసు అయితే వస్తున్నాను మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తీక్, ఏంటి బావా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది దీప. స్వప్న కాశీకి విడాకులు ఇచ్చేస్తానని గొడవ చేస్తుందంట, నేను వెళ్ళి ఒకసారి మాట్లాడొస్తాను అని అనగానే, చూడు బావా, ఖచ్చితంగా స్వప్న కాశీ ఒక్కటవ్వాలి, ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి అని అంటూ ఉంటుంది దీప. ఈ జ్యోత్స్న విడగొట్టడం, మనం ఒకటి చేయడం ఏంటో ఏం అర్థం కావడం లేదు అని అనుకుంటూ, కార్తీక్ అయితే మనకి ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు వీళ్ళదో కొత్త సమస్యలా తయారయ్యింది, ఎట్నుంచి ఎటొస్తుందో కూడా తెలియడం లేదు అని అనుకుంటూ బయలుదేరుతాడు కార్తీక్ అయితే. అలా కార్తీక్ స్వప్న దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక కాశీ, దాసు, శ్రీధర్ అందరూ కూడా అక్కడే ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే స్వప్నతో, ఏంటమ్మా విడాకులు ఇచ్చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, అవునన్నయ్య, ఇలాంటి నమ్మక ద్రోహితో నేను కాపురం చేయలేను అని అంటూ ఉంటుంది స్వప్న. మరి చేసిన తప్పుని ఒప్పుకున్నాడు కదమ్మా, చూడు ఇప్పుడు డ్రైవర్గా చేస్తున్నాడు, మరి తనలో మార్పు వచ్చినట్టే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. చూడన్నయ్య, వీళ్ళందరికిలాగే నువ్వు కూడా అలా మాట్లాడితే నేనేమీ చెయ్యలేను. అతను చేసిన నమ్మక ద్రోహానికి నాకు అతని మీద విరక్తి కలిగింది, అసలు నా జీవితంలో ఇక లేడని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది స్వప్న. ఇక స్వప్న అలా అన్న తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే, సరే స్వప్న, విడాకుల పత్రాల మీద సంతకం పెడతావు అంతే కదా అని అంటూ ఉంటే, అవునన్నయ్య, నేను అతనికి డివర్స్ ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది. సరే అయితే 4 రోజులాగు, అప్పుడు నీ బుద్ధి మారుతుందేమో చూస్తాను, అలాగే కాశీలో కూడా పూర్తిగా మార్పు వచ్చిందో లేదో నేను తప్పకుండా గమనిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఆ మాట విని చెప్తూ ఉంటుంది స్వప్న, సరే అన్నయ్య, 4 రోజుల తర్వాత అయినా ఈ మనిషి బుద్ధి మారదన్నయ్య, అంతే, మారినట్టు మన ముందు నటించేస్తున్నాడు అంతే తప్ప ఏమీ లేదు. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎన్నిసార్లు వంకరలు తీసినా అది వంకరగానే వెళ్తుంది. ఇతనికి ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే ప్రవర్తిస్తున్నాడు, బుద్ధి కూడా లేదు, కనీసం తప్పు చేశానని గిల్ట్నెస్ కూడా అప్పుడు ఉందా, ఎన్నెన్ని మాటలు అన్నాడు, నిన్ను అలాగే నాన్నని కూడా అని అంటూ ఉంటుంది స్వప్న. చూడమ్మ స్వప్న, నేను చెప్పాను కదా 4 రోజులు, అంతే, 4 రోజులు ఆగితే నేనే మీ ఇద్దరికి విడాకులు ఇప్పించేస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. సరే అన్నయ్య, 4 రోజులు వెయిట్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది స్వప్న. ఈ 4 రోజుల్లో ఏం చేస్తావు కార్తీక్, ఇప్పుడు కూడా మాట వినడం లేదు స్వప్న అని అంటూ ఉంటుంది కావేరి. కంగారు పడుకు చిన్నమ్మ, ఏమీ కాదు, మళ్ళీ కాశీ స్వప్న ఇద్దరు కూడా ఒకటవుతారు, మీ కళ్ళు ముందే సంతోషంగా కాపురం చేసుకుంటారు, మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటే, నేనేమీ కంగారు పడడం లేదురా, ఇదిగో మీ దాసమావయ్య పాపం చాలా టెన్షన్ పడుతున్నాడు, కొడుకు జీవితం ఏమవుతుందని, చివరికి కోడలి కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడలేదు అని అంటూ ఉంటాడు. అలా అన్నప్పుడే, అవును నువ్వు చెప్పింది నిజమే మాస్టారు, దాసు మావయ్యకి కొడుకంటే ప్రాణం, అందుకనే కదా భార్య చనిపోయినా కొడుకుని చూసుకొని బ్రతికాడు, కొడుకుని ఇంతటి వాడిని చేశాడు, కానీ ఆ కొడుకు అప్పుడు వేయాల్సిన తప్పుటడుగులు ఇప్పుడు వేశాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక కావేరి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇదంతా కూడా ఆ జ్యోత్స్న వల్లే జరుగుతుంది అని అంటూ ఉంటే, చిన్నమ్మ 4 రోజులు ఓపిక పట్టు, ఈ 4 రోజుల్లో ఖచ్చితంగా స్వప్నలో మార్పు వస్తుంది అని అంటూ ఉంటే, చెల్లమ్మ చెప్పింది నిజమేది కదా అల్లుడు, ఇదంతా కూడా ఆ జ్యోత్స్న చేసిన తప్పే అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జ్యోత్స్న మాట విని, కాశీ ఇంతటి పొరపాట్లు చేశాడు, అది నిజమే, కానీ తను చేసిన తప్పుని సరిదిద్దుకునే టైం అయితే వచ్చింది, తనే సరిదిద్దుకుంటున్నాడు, ఇప్పుడు స్వప్నలో మార్పు తీసుకురావాలి,
స్వప్న చేత విడాకులు నాకు వద్దు, కాశీతోనే నా జీవితం అనేలా చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక దాసు అయితే పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, ఎందుకమ్మా మా బ్రతుకు మేము బ్రతుకుతుంటే ఎందుకు మా జీవితాలని ఇలా నాశనం చెయ్యాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు పారిజాతంతో దాసు. ఆ మాట విని పారిజాతం, ఏంట్రా దాసు ఏం మాట్లాడుతున్నావో, మీ జీవితాల్ని మేము నాశనం చేయడం ఏంటి, నీకు అసలు మతుండే మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. మతుంది కాబట్టే అడుగుతున్నానమ్మా. ఈరోజు నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది. నా కోడలు నా కొడుక్కి విడాకులు ఇస్తానని చెప్తుంది. ఇదంతా కూడా నీ మనవరాలి వల్లే వచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం, రేయ్ అది నా మనవరాలు కాదురా అని అంటూ ఉంటే, నీ మనవరాలు కాకపోయినా అయినా సరే ఇప్పటి వరకు జ్యోత్స్న చేసిన తప్పులన్నిటికీ కూడా కారణం నువ్వే. నీ కుటుంబాన్ని నీ చేతులతోనే నాశనం చేస్తున్నావు. అందరూ కూడా నాశనం అయిపోయాక నువ్వు నీ మనవరాలు ఆస్తి మొత్తం నెత్తిన పెట్టుకొని ఊరేగండి అని అంటూ ఉంటాడు దాసు. రే దాసు ఏం మాట్లాడుతున్నావురా, అసలు ఏమీ పట్టించుకోనట్టు చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నా కోడలు 4 రోజుల్లో వీడికి విడాకులు ఇవ్వబోతుంది. ఒకవేళ వీడికి విడాకులే అయితే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. దీనికి కారణమైన ఆ జ్యోత్స్నాని నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు దాసు. జ్యోత్స్న చేతులతో ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా జ్యోత్స్నాని మాత్రం నువ్వు ఒక్క మాట కూడా అనవు. చివరికి జ్యోత్స్న నన్ను కిడ్నాప్ చేసిన విషయం నీకు తెలుసు, అయినా సరే జ్యోత్స్నాని వెనకేసుకొస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. నిన్ను కిడ్నాప్ చేసింది జ్యోత్స్న అని నాకు తెలుసని నీకెలా తెలుసురా అని అడుగుతూ ఉంటే, తెలుసు, నాకు తెలుసమ్మా, కానీ నువ్వు మాత్రం ఇంకా జ్యోత్స్నాని నా మనవరాలే అనుకుంటున్నావు, అందుకే దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావు అని అంటూ ఉంటాడు దాసు. అయితే తరువాత ఇక దాసు ఫోన్ మాట్లాడి పెట్టేశాక ఇక జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి, నీ వల్లే ఈరోజు నా మనవడి జీవితం నాశనమైపోయింది అని అంటూ ఉంటుంది. ఏంటి గ్రాని, ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు మళ్ళీ నీ మనవడిని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నావు? వాడిప్పుడు మళ్ళీ వాళ్ళ మాంగారి దగ్గర చేరి అక్కడ డ్రైవర్గా ఉంటూ బాగానే ఉన్నాడు కదా అని అంటూ ఉంటే, అవునే బాగానే ఉన్నాడు, కానీ వాడు ఈరోజు భార్యని వదిలేసి విడాకులు తీసుకోబోతున్నాడు అని చెప్తూ ఉంటే, అది మంచిదే కదా, అలాంటి మూర్ఖురాలైన స్వప్నతో వాడు కాపురం చేసే కన్నా విడిపోవడమే కరెక్టు అని అంటూ ఉంటే, హుసేన్ నేను వాడికి ఎంత అన్యాయం చేశానో ఇప్పుడే అర్థమవుతుంది. నిన్నేమో ఇంటికి వారసురాల్ని చెయ్యాలనుకున్నాను, నువ్వే నా మనవరాలివి అనుకొని నా మనవడికి నేను ఇప్పటి వరకు ఏమీ చెయ్యలేదు. వాడి జీవితాన్ని నువ్వు నాశనం చేస్తూ ఉంటే నీకు సపోర్ట్ చేశాను తప్ప నేను వాడి జీవితం ఇలా అయిపోతుందని అస్సలు కూడా ఊహించలేదు. ఈరోజు నువ్వే వాడు కాపురం కూల్చడానికి కారణం. నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో. చిచ్చి, అసలు నువ్వు నా మనవరాలవే కాదన్నప్పుడు నీకెందుకు నేను అంత సహాయం చేశానని నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జ్యోత్స్న, రే కాశీ, ఏంట్రా నా మీద ఇంత పగను పెంచుకున్నావా, వస్తున్నానుండు, మళ్ళీ నీకు బ్రెయిన్ వాష్ చేసి నా వైపుకి తిప్పుకుంటాను, నాకు నువ్వు సపోర్ట్గా ఉండేలా చేసుకుంటాను అని అనుకుని జ్యోత్స్న కాశీకి ఫోన్ చేస్తుంది. కాశీకి ఫోన్ చేసి నిన్ను కలవాలి అని అంటూ ఉంటుంది. ఏంటి, నన్ను కలవాలా? ఇప్పుడు నీతో నేను మాట్లాడే మూడు కానీ ఏమీ లేదు నాకు. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితాన్ని నాశనం చేసిన గొప్ప మనిషివి నువ్వు. ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నించుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కాశీ. అయితే అప్పుడు ఇక కాశీ అలా చేసిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, లేదు, వీడితో ఎలాగైనా సరే మాట్లాడాలి అని అనుకుంటూ శ్రీధర్ ఇంటికైతే వెళ్తుంది. శ్రీధర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న బయట వెయిట్ చేయడం అంతా కూడా కావేరి చూస్తూ ఉంటుంది. జ్యోత్స్న ఏంటి ఇప్పుడొచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కాశీకి ఫోన్ చేసి, నేను బయటే ఉన్నాను, తొందరగా బయటికి రా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కాశీ అయితే బయటికి వెళ్తాడు. అసలు నీతో మాట్లాడడమే ఇష్టం లేదా, నన్ను ఎందుకు బయటికి పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు.
కాశీ అయితే అప్పుడు ఇక కావేరి మళ్ళీ జ్యోత్స్న కాశీతో ఏం మాట్లాడుతుంది అని తను కూడా కిందకి వెళ్ళి గోడచాటు నుండి వింటూ ఉంటుంది. అప్పుడే ఇక కాశీతో జ్యోత్స్న అయితే, చూడు తమ్ముడు, నేను నీకు అక్క లాంటిదాన్ని, ఎందుకురా నువ్వు నన్ను అలాగా అనుమానిస్తున్నావు? నేను ఎప్పుడూ కూడా నీ బాగే కోరుకుంటాను. అందుకే కదా ఆ వైరాతో చేతులు కలిపి, ఆ వైరా మా డాడీకి ఎంత శత్రువు అయినా సరే వాటితో చేతులు కలిపి నిన్ను నేను అక్కడ జాబులో పెట్టించాను. ఇవన్నీ నీకు అసలు గుర్తుండట్లేదా? నీ భార్య అవకాశవాది. తను నువ్వు జీతం ఎక్కువ తీసుకొస్తే నీకు విలువనిస్తుంది, మొగుడుగా స్థానం ఇస్తుంది. అదే నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చావు కదా, అందుకని నిన్ను కుక్కను చూసినట్టు చూస్తుంది. నువ్వు డబ్బు సంపాదించు, అంటే నీ వెనకాల 1,000,000 మంది అమ్మాయిలు వస్తారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కాశీ అయితే, నాకు నువ్విచ్చే డబ్బులు అవసరం లేదు, ఆ 1,000,000 మంది అమ్మాయిలు కూడా అవసరం లేదు. నాకు నా స్వప్న చాలు. నేను స్వప్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం నేను మర్చిపోయి తనని బాధ పెట్టాను. మరి తన తండ్రి మీద నిందలు వేసి జైలుకి పంపిస్తే మరి నా భార్య నన్ను ఎందుకు అనకుండా ఉంటుంది? తనకెందుకు రోషంగా లేకుండా ఉంటుంది? నేను నా తండ్రికి నేను ఎప్పుడూ కూడా గౌరవం ఇవ్వలేదు, అలాగని తను కూడా గౌరవం ఇవ్వకుండా ఎలా ఉంటుంది? అసలు స్వప్న విషయానికి వస్తే స్వప్న చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళ నాన్న 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అయినా సరే వాళ్ళ నాన్ని ఎంతో ప్రేమిస్తుంది. మా నాన్న నా కోసమే కష్టపడి నాతోనే ఉంటూ 2వ పెళ్లి చేసుకుంటే వచ్చేది ఎక్కడ నన్ను చూడదేమో అని ఒంటరిగా మిగిలిపోయాడు. నా కోసమే బ్రతికాడు. మా నానమ్మ తన జీవితాన్ని తను చూసుకుంది. పేదరికంలో ఉంటూనే నన్ను పెంచి పెద్ద చేసి చదివించి ఇంతవాణ్ణి చేశాడు. కానీ ఆ విశ్వాసం లేకుండా నేను మా నాన్నని కూడా ఎదిరించేలా నువ్వు చేశావు అని అంటూ ఇక జ్యోత్స్నని తిడుతూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఇప్పుడు నాతో చేతులు కలిపావు, ఇప్పుడు నీ భవిష్యత్తుని నేను బంగారం చేస్తాను, ఆ స్వప్నకి విడాకులు ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకు 2 రోజుల్లో టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో చెప్పు, నీకు నేను ఎంత ఇస్తానో తెలుసా? 50 కోట్లు ఇస్తాను, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అంటూ జ్యోత్స్న అయితే మళ్ళీ బేరం మొదలు పెడుతుంది కాశీతో. ఇదంతా విన్న కావేరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక కాశీ అయితే, ఎక్కడ నువ్వు చేసిన కంపెనీలో స్కామ్ బయటకు వస్తుందేమో అని నువ్వు నన్ను అడ్డం పెట్టుకున్నావు. ఇప్పుడు కూడా నువ్వు మా నానమ్మ నిన్ను ఏదో అనుంటుంది అందుకొనొచ్చి బేరం కుదురుస్తున్నావు. భార్యాభర్తల్ని కలపాలని మా నాన్న, మావయ్య గారు, కార్తిక్ బావ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ నువ్వు నా భార్యతో విడిపోమంటున్నావు. అసలు నిన్నేమనాలి అని కోపంతో రగిలిపోతూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కాశీ అయితే జ్యోత్స్న అని అంటాడు. దాంతో ఇక కాశీ అలా అనేసరికి నీ కర్మరా, నీవే అనుభవించు అని వెళ్ళిపోతుంది. అప్పుడే కాశీ లోపలికి వచ్చాక జ్యోత్స్న కాశీలో మార్పు వచ్చినా సరే తను మాత్రం కాశీని మారనివ్వడం లేదు. ఇప్పుడు కూడా నా కూతురికి విడాకులు ఇవ్వమని అంటుంది. దీని సంగతి ఇలా కాదు, దీన్ని మాటలతో అస్సలు కూడా మార్చలేము, దీనికి చేతలే కావాలి, ఇప్పుడే ఈ జ్యోత్స్న సంగతి చెప్తాను అని అనుకుంటూ కావేరి అయితే శివనారాయణ ఇంటికి వెళ్తుంది. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఏంటి చిన్నమ్మ, ఏంటి వచ్చి జ్యోత్స్నని పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. రే, నేను నీతో మాట్లాడడానికి రాలేదు, ఆ జ్యోత్స్నని పిలు అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న అయితే బయటికి వస్తుంది. ఇక జ్యోత్స్న బయటికి వచ్చిన తర్వాత అందరూ కూడా వస్తారు. అప్పుడే ఇక ఏంటమ్మా కావేరి అని అడుగుతూ ఉంటాడు దశరథ. నేను మీతో మాట్లాడాలని రాలేదన్నయ్య, ఈ జ్యోత్స్నతో నాకు తేల్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది. నాతో తేల్చుకోవడానికి ఏమున్నాయి? అయినా నీలాంటి దాంతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న చెంప పగలగొట్టి, నాలాంటి దాంతోనా? నాకేం తక్కువయింది? నా భర్త నా మెడలో తాళి కట్టాడు, నా కూతురు స్వప్న ఉంది, కానీ నాలాంటి దాంతో అని మాట్లాడను అంటున్నావే, మరి నీలాంటి ఆడదాంతో ఎవరు మాట్లాడతారే? అసలు నీలాంటి ఆడదాన్ని క్షమించి ఇంట్లో ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు వీళ్ళకి అని అంటూ ఉంటుంది కావేరి. మాటలు జాగ్రత్తగా రాని అని పారిజాతం అంటూ ఉంటే, ఇంటికి పెద్దవారు కళ్ళ ముందే మీ మనవరాలు చేసే చేష్టలు చూస్తూ ఇంకా కళ్ళు
మూసుకొని ఉన్నారు. మీ మనవడి జీవితాన్ని, మీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్న ఈ జ్యోత్స్నాని వెనకేసుకొస్తున్నారా? మీరు ఒక పెద్ద మనిషానా? చీ అని పారిజాతాన్ని చీ కొడుతుంది. అప్పుడే జ్యోత్స్న, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, తక్కువ మాట్లాడుతున్నాను. సొంత కంపెనీలోనే కొన్ని కోట్ల స్కామ్ చేశావు. అది ఎక్కడ మా ఆయన బయట పెడతాడో అని మీ నాన్న శత్రువైన ఆ వైరాతో చేతులు కలిపావు. చేతులు కలిపి నా అల్లుడిని డబ్బుతో కొని చివరికి నీ గుట్టు బయటపడకూడదని ఆ వైరాని, చివరికి నా అల్లుడిని నిన్ను నమ్మినందుకు జైలుకి పంపించి శాశ్వతంగా నా కూతుర్ని అల్లుడిని దూరం చేశావు. నా అల్లుడిలో మార్పు వచ్చి ఇప్పుడిప్పుడే కూతురు కాపురం సరిపోతుంది, సరిదిద్దుతుంది అని వాళ్ళిద్దరూ కలుస్తారు అని అనుకునే ఆశ పుట్టేలోపే మళ్ళీ మా ఇంటికి వచ్చి నీకు 50 కోట్లు ఇస్తాను, స్వప్నని వదిలేసాయి, నీకు అంటే 1 కోటి మంది వస్తారు అని మళ్ళీ నా అల్లుడిని మార్చడానికి చూస్తున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? అందుకనే నువ్వు కోరుకున్నవాడు నీకు దక్కలేదు, అలాగే నిన్ను కోరి వచ్చిన వాడికి నువ్వు దక్కలేదు. నీలాంటి ఆడదాన్ని ఎవరు కోరుకుంటారో, ఎవరు భార్యగా రావాలనుకుంటారో? నువ్వెక్కడ అడుగు పెడితే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అని అంటూ ఉంటుంది కావేరి. ఆ మాటలు విని చిన్నమ్మ అని అంటూ ఉంటే, నువ్వు ఆగరా, ఇన్ని రోజులు ఈ జ్యోత్స్న ఎన్ని తప్పులు చేసినా కూడా కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. ఈ జ్యోత్స్న చేసిన తప్పుల్ని ఇంట్లో బయటపెడితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు అనుకుంటున్నారు, కానీ ఈ తప్పులు దాచడం వల్ల ఎంత రెచ్చిపోతుందో, ఇది ఇంకా నేను చేసిన తప్పులు ఎవ్వరు కూడా బయట పెట్టరని ఇంకా ధైర్యంగా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. ఇలాంటి ఆడదాన్ని క్షమించకూడదురా శివనారాయణ గారు. మీరంతా చాలా మంచి మనుషులు, గొప్ప మనుషులు, కానీ మీలాంటి ఇంట్లో అసలు ఇలాంటి గంజాయి ముక్క లాంటి జ్యోత్స్న ఎలా పుట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. తులసి వనంలో గంజాయి ముక్కలా ఉందండి అని కావేరి అయితే జ్యోత్స్న బండారం మొత్తాన్ని కూడా సాక్ష్యాలతో సహా బయట పెట్టేస్తుంది. అప్పుడే ఇక శివనారాయణ, మన కంపెనీలో స్కామ్ చేసావా అని అడుగుతూ ఉంటాడు. తాత అని అనగానే, నువ్వు నోరు ముయ్యరా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, ఇంకా ఎన్ని నిజాలు దాస్తావురా మా దగ్గర అని దశరథ కార్తిక్ని తిడుతూ ఉంటాడు. చెప్పు, ఆ వైరాతో చేతులు కలిపి స్కామ్ చేసావా? ఏంటి పిన్ని, నీకెంత వాటా ఇచ్చింది జ్యోత్స్న అని అడుగుతూ ఉంటాడు దశరథ పారిజాతాన్ని. దశరథ అని అనగానే, ఛీ, మిమ్మల్ని పిన్ని అని పిలవడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. ఈ జ్యోత్స్న గురించి ప్రతి విషయం తెలుసు మీకు, అయినా కూడా సొంత మనవుడి జీవితాన్ని చేతులారా జ్యోత్స్న నాశనం చేస్తుంటే ఏమి చెయ్యలేక పనికి మాలిన సలహాలు ఇస్తూ ఉన్నావా అని అంటూ పారిజాతాన్ని తిడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి కంపెనీలో స్కామ్ చేసిన జ్యోత్స్నని శివనారాయణ ఎటువంటి శిక్ష వేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.